బ్రాహ్మణ పుత్రుడు దొరికాడు అని. సూతపుత్ర కర్ణుడు బ్రాహ్మణ పుత్రుడని చెప్పుకొని దివ్యాస్త్రాల జ్ఞానాన్ని పొందుతున్నాడు. మూర్ఖ, నువ్వు ఇంద్రుడి మర్యాద మీద, అభిమానం మీద దాడి చేశావు. అవే ఆయనకి సర్వస్వం. ఇప్పుడు ఇంద్రుడు నీ దివ్యాస్త్రాల జ్ఞానం మీద దాడి చేస్తాడు. అది నీకు సర్వస్వం కదా. కానీ ఇంద్రుడు నేరుగా ఎందుకు దాడి చేస్తాడు? అంటే ఒకవేళ పులి ఆవు ముఖాన్ని తగిలించుకొని స్వయంగా ధేనువు ఒళ్ళోనే కూర్చుంటే దాన్ని మనం వ్యతిరేకించాల్సిన పని లేదు. కేవలం ఆ పులి యొక్క ముఖం తొడుక్కొని తీసేస్తే సరే. అప్పుడు ఏం చేయాలో స్వయంగా ధేనువే చూసుకుంటుంది. గుర్తుంచుకో కర్ణ, అన్నిటికన్నా పెద్ద శాపం ఏంటో తెలుసా? నీ వరాలన్నీ నీకింకా శాపాలవుతాయి.